హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ బుక్ 3 ప్రో ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేద్దాం. ప్రీవియస్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. దాంతోపాటే ఎవరికైతే ఆండ్రాయిడ్లో ఈకో సిస్టమ్ కావాలనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ది బెస్ట్ ల్యాప్టాప్ అనొచ్చు. ఎవరి దగ్గర అయితే ఎస్పెషల్లీ శాంసంగ్ ఫోన్ ఉంటుందో వాళ్ళ కోసం అయితే ఈ ల్యాప్టాప్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మరేంటి ఈ శాంసంగ్ ఈకో సిస్టమ్, దాంతోపాటే ఈ ల్యాప్టాప్ ఎలా ఉంది, ఎలా మనం ఈ ఫోన్ని ల్యాప్టాప్ తోటి కనెక్ట్ చేసేసుకొని మన పనిని చాలా సులభం చేసుకోవచ్చు. దాంతోపాటే మన దగ్గర ఉండే వాచ్నైనా లేకపోతే ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ శాంసంగ్ వాళ్ళవి ఉంటాయి కదా, అవిటినైనా వీళ్ళ టీవీ, వీళ్ళ ట్యాబ్ ఇవన్నీ ఉంటాయి సార్, వీటన్నిటిని మనం ఒకటే చోట కనెక్ట్ చేసుకొని చాలా టైం అయితే సేవ్ చేయొచ్చు. సో మరి ఫస్ట్ ఫటాఫట్ ఈ ల్యాప్టాప్ని మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. మరి బాక్స్ పైన చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్, హోమ్ అండ్ స్టూడెంట్ క్లాసిక్ యాప్స్ ఇంక్లూడెడ్ ఆన్ దిస్ పీసీ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ లాంటివి. దాంతోపాటు ఇక్కడ మనము ఈ బాక్స్ పైన ఈ ల్యాప్టాప్ డిజైన్ చూడవచ్చు. కింది వైపు మనకు గ్యాలక్సీ బుక్ 3 ప్రో అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఈ బాక్స్కి బ్యాక్ సైడ్ ఉన్న స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు విండోస్ 11 అనేది, అంటే విండోస్ 11 హోమ్ ఏదైతే ఉంటుందో అది ప్రీ ఇన్స్టాల్డ్ వస్తుంది. ఇందులో మనకు ఇంటెల్ i7 అయితే యూజ్ చేయడం జరిగింది. ఇది 13th జనరేషన్కి సంబంధించిన ప్రాసెసర్. సో చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో మనకు అమోలెడ్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మనకు డిస్ప్లే బ్రైట్నెస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. ఇక శాంసంగ్ గురించి మాట్లాడినట్టయితే ఇది వీళ్ళ ఓన్ డిస్ప్లే కాబట్టి, దాంతోపాటు ఇక మనకు 16 GB సంబంధించిన LPDDR5 ర్యామ్ని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ SSD గురించి మాట్లాడినట్టయితే 1 TB SSD ఉంటుంది. ఇక అవే ఇచ్చారు. కలర్ ఏంటి, గ్రాఫైట్ కలర్ అని చెప్పేసి, దాంతోపాటు బ్లూటూత్ 5.1 ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే ఇలా బ్రేక్ చేసేద్దాం. సో సీల్ బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. బాక్స్ని మనం ఇలా ఓపెన్ చేసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే చూడొచ్చు మీరు, పై వైపే మనకు ల్యాప్టాప్ని ప్రొవైడ్ చేసేసారు. నెక్స్ట్ దీన్ని మనం సైడ్కి ఉంచినట్టయితే బాక్స్ లోపల మనకు ఒక యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, దాంతోపాటే ఒక టైప్ సి టు టైప్ సి ఛార్జింగ్ కేబుల్, నెక్స్ట్ ఇంకొక సైడ్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేసేసారు. సో మరి మనం వీటిని సైడ్కి ఉంచేసి మన ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే సో మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి ఇటువంటి ప్యాకేజింగ్లో ఈ ల్యాప్టాప్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఇందులో నుంచి మనం ఈ ల్యాప్టాప్ని అయితే ఇలా బయటికి తీద్దాం. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన ల్యాప్టాప్. సో పైన ఇక్కడ మనకు శాంసంగ్ సంబంధించిన బ్రాండింగ్ చూడొచ్చు. సో మరి మనం ఇలా ల్యాప్టాప్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు ఇక్కడ ఒక కవర్ ఉంది, దీన్ని తీసి మనం సైడ్కి ఉంచేద్దాం. సో ఇక్కడ మనకు ఇంటెల్ సంబంధించిన లోగో ఉంది, ఇంటెల్ ఈవో i7 అని చెప్పేసి. దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ డైనామిక్ అమోలెడ్ 2x డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే ఇటువైపు కొన్ని పోర్ట్స్ని ప్రొవైడ్ చేశారు చూడండి. సో ఇక్కడ HDMI పోర్ట్తో పాటు ఇక్కడ మనకు థండర్బోల్ట్ పోర్ట్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇటువైపు దాని గురించి మాట్లాడినట్టయితే మనం చిన్న SD కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి, దాంతోపాటు 3.5mm జాక్తో పాటు ఇక్కడ మనకు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. ల్యాప్టాప్ కింది వైపు గురించి మాట్లాడినట్టయితే ఇలా ఎయిర్ వెంటిలేషన్ కోసం ఇక్కడ మనకు గ్రిల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి దీన్ని ఫటాఫట్ సెటప్ అయితే చేద్దాం. సో దానికంటే ముందు ఇక్కడ మీరు లోపల వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కమ్ ఈ పవర్ ఆన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనిపైన ఒక స్టిక్కర్ ఉంది, ఈ స్టిక్కర్ అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ మరి మనం దీన్ని సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి దీనిలో ఉండే ఫీచర్స్ ఏంటి, దీనిలో మనం వర్క్ చేస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది, దాంతోపాటు ఇంతకు నేను సామ్సంగ్ ఈకో సిస్టమ్ అని చెప్పాను కదా, సో వాటి గురించి అయితే మాట్లాడదాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సామ్సంగ్ గ్యాలక్సీ అని చెప్పేసి మీరు ఈ ల్యాప్టాప్ బూట్ అవడం గమనించవచ్చు. సో మరి ల్యాప్టాప్ యొక్క బ్రైట్నెస్, మిగతా డీటెయిల్స్ అనేవి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మరి లాస్ట్ జెన్తో పోల్చుకున్నట్టయితే దీనిలో మనకు చాలా ఇంప్రూవ్మెంట్ జరిగాయి. ఇది మనకు 14 ఇంచెస్ నుంచి 16 ఇంచెస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటి దొరుకుతుంది. 500 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది. దాంతోపాటు ఈ డిస్ప్లే యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇందులో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది. సో ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది విండోస్ 11 తోటి వస్తుంది ప్రీ ఇన్స్టాల్డ్గా. మరి దీని ట్రాక్ ప్యాడ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, చాలా పెద్ద ట్రాక్ ప్యాడ్ ఇది. సో దీనిపైన మనం ఒక కార్ తీసుకొచ్చి కూడా పార్క్ చేయొచ్చు. సో అంత పెద్ద ట్రాక్ ప్యాడ్ని అయితే వీళ్ళు దీనిపైన ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ దీనిలో మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. సో దాన్ని ఇలాగైతే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఇది సెటప్ అయిపోవడం మీరు గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంతకుముందు నేను శాంసంగ్ ఈకో సిస్టమ్ అని చెప్పాను చూసారా. సో అదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర శాంసంగ్ ఫోన్ ఉంది, శాంసంగ్ బడ్స్ ఉన్నాయి, శాంసంగ్ వాచ్ ఉంది, శాంసంగ్ ల్యాప్టాప్ ఉంది, శాంసంగ్ టీవీ ఉంది, ఇంట్లో శాంసంగ్ ట్యాబ్ కూడా ఉంది. సో ఇవన్నీ శాంసంగ్కి రిలేటెడ్గా వీటన్నిటిని మనము ఫ్లోలెస్లీ కనెక్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. అంటే మనకు వచ్చే కాల్ అనేది, ఇప్పుడు నేను ల్యాప్టాప్లో ఏదో ఒక వీడియో చూస్తున్నాను, సడన్గా నా మొబైల్ కాల్ వచ్చింది. వచ్చినప్పుడు
ఆటోమేటిక్ అందులో ఉండే సౌండ్ ఏదైతే ఉంటుందో అంటే ఈ బడ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో నుంచి డిస్కనెక్ట్ అయిపోయి నా ఫోన్కి కనెక్ట్ అయిపోవాలి. అంతేకాకుండా నా వాచ్ నుంచి నా వెనకాల సామ్సంగ్ టీవీ ఉంది కదా దాన్ని కంట్రోల్ చేయడమైనా కానివ్వండి. అంతేకాకుండా ఇప్పుడు నా ఫోన్లో ఏదో ఒకటి నేను టైప్ చేస్తున్నాను సామ్సంగ్ ఫోన్లో, దీంట్లో ఉండే టైప్ చేసిన టెక్స్ట్ అనేది మళ్ళీ నాకు ల్యాప్టాప్లోకి వచ్చేయాలి. సో అలా చేసుకోవడమైనా కానివ్వండి, దీనిలో ఉండే ఫోటోస్ అనేవి చాలా ఈజీగా దీనిలోకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. సో ఇదంతా మనకు ఈ సామ్సంగ్ ఈకో సిస్టంలో చాలా స్మూత్గా జరిపోద్ది. సో ఒక్కొక్కటి నేను మీకు ఇక్కడ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నాకు ఇయర్ బడ్స్ అనేవి నా ఫోన్లో కనెక్ట్ అయి ఉన్నాయి. దాంతోపాటే ఇక్కడ నాకు ల్యాప్టాప్లో కూడా కనెక్ట్ అయిపోయి ఉన్నాయి కదా. సో ఇలా అన్ని చోట్లలో కనెక్ట్ అయి ఉన్నప్పుడు నాకు ఏం జరుగుద్ది అంటే, ఇప్పుడు నాకు కాల్ వస్తుంది కదా, ఈ కాల్ వచ్చినప్పుడు అక్కడ సాంగ్ అనేది ఆగిపోద్ది. ఇప్పుడు నేను ఇలా కాల్ లిఫ్ట్ చేసిన వెంటనే నేను ఇందులో మాట్లాడవచ్చు. అంటే ఈ ఇయర్ బడ్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఆటోమేటిక్ నా ఫోన్కి కనెక్ట్ అయిపోతాయి అన్నట్టు. సో ఇలా మనకు ఈ ఈకో సిస్టమ్ అనేది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ మనకు సామ్సంగ్ ఫ్లో అని చెప్పేసి ఇదే యాప్ అనేది సామ్సంగ్ ల్యాప్టాప్లో కూడా దొరుకుద్ది. దాంతోపాటే నాకు ఇక్కడ ఈ మొబైల్లో కూడా దొరుకుద్ది. సో ఇప్పుడు దీన్ని నేను రెండిట్లో కనెక్ట్ చేసుకున్నాను అన్నట్టు. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత సేమ్ వైఫై తోటి ఇప్పుడు చూడండి, నా మొబైల్లో వచ్చే నోటిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ, అంటే నాకు ఎవరెవరు లైక్ చేసేసారు, దాంతోపాటు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమన్నా టైప్ చేశాను అనుకోండి హాయ్ అని చెప్పేసి, సో అదంతా ఇక్కడ కూడా నాకు కనిపిస్తుంది అంటే రెండిట్లలో కూడా నేను ట్రాక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంటే నాకు వచ్చే ప్రతి ఒక్క మెసేజ్ కూడా నేను ఇక్కడ చేసేసుకోవచ్చు. దాంతోపాటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే, ఇప్పుడు నేను ఇక్కడ క్లిప్ బోర్డు ఇక్కడ నేను హఫీజ్ అని నేను ఇక్కడ కాపీ చేశాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను హఫీజ్ అని టైప్ చేశాను. టైప్ చేసేసి దీన్ని నేను సెలెక్ట్ చేసేసుకుని ఇక్కడ నేను కాపీ బటన్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ అయిపోయిందా. సో ఇక్కడ నాకు ఇక్కడ క్లిప్ బోర్డ్ ఉంది చూసారా, ఈ క్లిప్ బోర్డ్లో ఇంతకుముందు నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను చూసారా, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ అన్నాను అనుకోండి, చూడండి ఇక్కడ హఫీజ్ అనేది పేస్ట్ అయిపోయింది. యాక్చువల్లీ మనకి ఇంకొక ఫోన్ లింక్ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుద్ది. సో ఈ యాప్ని మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఫస్ట్ మన సామ్సంగ్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాంతో లింక్ చేయాల్సి ఉంటుంది. లింక్ చేసిన తర్వాత ఇప్పుడు నా మొబైల్లో వచ్చిన మెసేజెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. సో అలానే ఫొటోస్ కావాలనుకోండి, ఇప్పుడు నా మొబైల్లో ఉండే ఫొటోస్ యాస్టీస్ ఇప్పుడు దీనిలో నుంచి నేను దీనిలో కాపీ చేసుకోవాలి అంటే చాలా ఈజీగా చూడండి. ఇప్పుడు ఇక్కడ నాకు ఈ ఫోటో ఉందా, ఇంతకుముందే దిగాను, ఇక్కడ ఇంకొక ఫోటో ఉందా, ఈ ఫొటోస్ అనేవన్నీ నాకు మొబైల్లో కనిపిస్తున్నాయి, దీనిలో కనిపించేస్తున్నాయి. ఇప్పుడు నాకు దీన్ని నేను సింపుల్గా నాకు ఇందులో కాపీ చేసుకోవాలి అంటే ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చేసి సేవ్ బటన్ ప్రెస్ చేసి ఇది అయితే కాపీ చేసుకోవచ్చు. ఓకే, సో అలానే ఏమైనా యాప్స్ ఉన్నాయనుకోండి, ఆ యాప్స్ అన్నింటినీ నేను ఇక్కడ నుంచి వాడుకోవచ్చు. లేదా నా ఓపెన్ స్క్రీన్ అన్న వెంటనే నా మొబైల్ స్క్రీన్ అనేది ఇక్కడ మిర్రర్ అయింది చూడండి. యాక్చువల్లీ నేను ఈ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కూడా ఓపెన్ చేసుకొని వాడుకోవచ్చు అన్నట్టు. ఓన్లీ ఇదనే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ అమెజాన్కి సంబంధించింది అనుకోండి, నా మొబైల్లో ఇదంతా నా మొబైలే. ఓకే, సో నా మొబైల్ మొత్తాన్ని నేను సామ్సంగ్ మొబైల్ మొత్తాన్ని ఇక్కడ నుంచి నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను. నెక్స్ట్ ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే, మనకు స్మార్ట్ థింగ్స్ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుద్ది. ఓకే, సో ఈ యాప్ అనేది మనకు సామ్సంగ్ సంబంధించిన అన్నిట్లలో ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు ఇక్కడ స్మార్ట్ థింగ్స్ అనేది నా మొబైల్లో కూడా ఉంది, దాంతోపాటే ఈ యాప్ అనేది సామ్సంగ్ సంబంధించిన ల్యాప్టాప్లో కూడా ఉంటుంది. దీనిలో నాకు బాగా నచ్చింది ఏంటి తెలుసా, జనరల్గా మనకు డివైజెస్ అనేవి కనెక్ట్ అయి ఉంటేనే, అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటేనే చూపిస్తాయి కదా, ఇది అలా కాకుండా దీనికి కొంచెం రేడియస్ ఇచ్చారన్నట్టు. సో దాని ప్రకారం ఇది బ్లూటూత్ ఆధారంగా ఫైండ్ చేస్తా అన్నట్టు. సో అంటే మనకు ఇంటర్నెట్కి కనెక్ట్ లేకున్నా సరే మనం ఏదైనా ఒక డివైస్ని కనిపెట్టాలి అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఆ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు నాకు కనెక్ట్ అయి ఉన్న వాచ్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలన్నా, దాంతోపాటు నా టీడబ్ల్యూఎస్ అనేవి ఎక్కడ ఉన్నాయనేది తెలుసుకోవాలన్నా, దాంతోపాటు నా వాచ్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలన్నా, దాని తర్వాత నా ల్యాప్టాప్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ ఉన్నాయనేది తెలుసుకోవాలన్నా, పొరపాటున ఇక్కడ నేను మిస్ చేశాను అనుకోండి, ఒక రూమ్లో ఉంది ఇంకొక రూమ్లో పెట్టాను అనుకోండి. సో అటువంటప్పుడు వీటిని ఫైండ్ చేయడానికి నాకు ఈ స్మార్ట్ థింగ్స్ అనే యాప్ ఏదైతే ఉంటుందో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. దాంతోపాటు మన ఇంట్లో డివైజెస్ ఏవైతే ఉంటాయో ఆ డివైజెస్ని కూడా మనం చాలా ఈజీగా కంట్రోల్ చేయవచ్చు అన్నట్టు. దీన్ని యూజ్ చేసి బిక్స్పీ ఉంటుంది చూసారా, ఆ బిక్స్పీ యూజ్ చేసి మనం వీటన్నిటిని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేయవచ్చు. ఫ్రెండ్స్ ఇంకోటి మనకు సామ్సంగ్ ఈకో సిస్టంలో ఇంకొక మంచి ఫీచర్ ఏంటి తెలుసా, సెకండరీ స్క్రీన్ అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ట్యాబ్ ఉంది చూసారా, ఈ ట్యాబ్ ఉంది, నెక్స్ట్ సేమ్ ఒక ల్యాప్టాప్ ఉంది సామ్సంగ్కి సంబంధించింది. సో మరి దీన్ని నేను ఒక సెకండరీ స్క్రీన్ లాగా అయితే యూజ్ చేయొచ్చు. దానికోసం మనము సేమ్ వైఫై తోటి అయితే కనెక్ట్ అయి ఉండాలనుకోండి. ఇప్పుడు మనం ఏం చేయమంటుందంటే విండోస్ ప్లస్ కే బటన్ ప్రెస్ చేయమని అడుగుతుంది. విండోస్లో ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి నాకు సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ S7+ అని చెప్పేసి నా ట్యాబ్ మోడల్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని నేను ఇక్కడ ట్యాప్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది తెలుసా, ఈ స్క్రీన్ అనేది సింపుల్గా దీనిలో డిస్ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైనా నాకు చూడండి 2 స్క్రీన్స్ కావాలనుకోండి, అంటే నేను దీనిలో చేసే వర్క్ అనేది దానిలో కూడా చూసుకోగలగాలనుకోండి. సో అటువంటప్పుడు మనకి ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. సో చాలా రకాల పనులకైతే మనం యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్టయితే చూడండి, సేమ్ అనేది నాకు ఇందులో కూడా నేను పని చేయగలుగుతున్నాను, ఇందులో కూడా పని చేయగలుగుతున్నాను. అంటే ఇప్పుడు నా స్క్రీనే వేరే వాళ్ళకి చూపించాలనుకోండి నేను. ఓకే, సో అటువంటప్పుడు మనం ఇలా
ఆ మల్టీ స్క్రీన్ ఫీచర్ని అయితే యూస్ చేయొచ్చు. ఇది మనకు సామ్సంగ్ ఈకో సిస్టమ్ కారణంగా సాధ్యమైంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ, క్విక్ షేర్ అని చెప్పేసి. సో ఇదెందుకు అని అంటే మనం ఫైల్స్ అనేవి నియర్ బై ఫైల్స్ అనేవి చాలా ఫాస్ట్గా షేర్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుద్ది. సో ఇక్కడ మనము కిందికి వెళ్ళి ఇక్కడ మనకు కాస్టింగ్ దగ్గర మనం ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనం డూప్లికేట్ అంటే ఈ స్క్రీన్ని మనం డూప్లికేట్ చేసుకోవచ్చు, దాంతోపాటు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దాంతోపాటే సెకండరీ స్క్రీన్ ఓన్లీ అంటే సెకండరీ స్క్రీన్ లాగానే యూజ్ చేయొచ్చు అన్నట్టు. దాంతోపాటు ఇక్కడ చూడండి అలో మౌస్ కీబోర్డ్ టచ్ అండ్ పెన్ ఇన్పుట్ ఫ్రమ్ దిస్ డివైస్ అంటే వాటన్నిటి కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు నేను డూప్లికేట్ అన్న వెంటనే చూడండి సేమ్ టు సేమ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నానో అదే డూప్లికేట్ అయింది. ఇక్కడ నేను ఎక్స్టెండ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే నాకు ఇది ఇంకొక ఎక్స్టెండ్ స్క్రీన్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండరీ స్క్రీన్ ఓన్లీ అంటే మనకి ఇది ఒక సెకండరీ స్క్రీన్ లాగా పనిచేస్తాయి అన్నట్టు. అంటే ఇప్పుడు చూడండి ఇది ఆఫ్ అయిపోయింది, మొత్తం స్క్రీన్ అంతా నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి నేను మళ్ళీ మొత్తం ఆపరేట్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఈ స్క్రీన్ మొత్తం ఆఫ్ చేసి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ మౌస్ని ఇందులోకి తీసుకొని రావాలనుకోండి, నేను ఇట్లా సింపుల్గా జరుపుకుంటూ ఈ ఎండింగ్కి వెళ్ళాలనుకోండి, చూడండి ఆ మౌస్ అనేది ఇందులోకి వచ్చేసి. సో ఇందులోకి వచ్చిన తర్వాత ఈ మౌస్ తోటి నేను ఇక్కడ కంట్రోల్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇందులోకి వెళ్ళిపోవాలనుకోండి మౌస్, మళ్ళీ ఇట్లకి వెళ్ళి నేను ఇట్లంటే చూడండి మౌస్ అనేది మళ్ళీ నాకు ఇందులోకి వచ్చింది. సో అలా నేను ఇదే మౌస్ని దీంతో కూడా యూజ్ చేసుకోవచ్చు, దీనిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు దగ్గర ఒక ఇమేజ్ ఉంది, ఈ ఇమేజ్ని నేను ఈ స్క్రీన్లోకి తీసుకెళ్ళాలనుకోండి. దానికోసం సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ని ఇట్లా ప్రెస్ చేసి పట్టుకొని ఇట్లా జరుపుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి నాకు ఆ ఇమేజ్ అనేది ట్యాబ్లోకి వచ్చింది. సో ఇక్కడ నేను వదిలేసి ఇప్పుడు నా వర్క్ ఏదైతే ఉంటుందో నేను ఈ స్క్రీన్లో చేసుకోవచ్చు అన్నట్టు. సో మల్టీ స్క్రీన్ తోటి మనకు లాభం ఏం జరుగుద్ది అంటే సేమ్ ఇట్లా డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఒక స్క్రీన్లో నుంచి ఒక స్క్రీన్లోకి తెచ్చుకొని ఇలా వాడుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకున్నట్టయితే మన దగ్గర మొత్తం సామ్సంగ్ సంబంధించిన డివైసెస్ ఉన్నాయనుకోండి. సో వాటన్నిటిని మనం ఒక ఈకో సిస్టమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. అంటే ఫ్లాలెస్లీ ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి డేటాను ట్రాన్స్ఫర్ చేయడమైనా కానివ్వండి, ఇప్పుడు మనకు క్విక్ షేర్ అని చెప్పేసి ఒక యాప్ దొరుకుద్ది. సో ఆ యాప్ తోటి కూడా మనకు దీంట్లో ఉండే డేటాని అందులోకి పంపించడం, అందులో ఉండే డేటాని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం. సో ఇవన్నీ మనకు చాలా ఈజీ జరిగిపోతుంది. ఎలాగైతే నేను ఇంతకుముందు లింక్ టు విండోస్ అనే యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వేరే డివైస్ తోటి కూడా యూజ్ చేయవచ్చు. కాకపోతే సామ్సంగ్ తోటి ఒక బెనిఫిట్ ఏంటి అంటే అప్డేట్స్ అనేవి ఫాస్ట్గా దీనికే వస్తూ ఉంటాయి. సో అలా అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు వచ్చే కాల్స్ అయినా కానివ్వండి, మెసేజ్ అయినా కానివ్వండి, వాటన్నిటిని నేను ఇక్కడ నుంచే మేనేజ్ చేసుకోగలుగుతాను. దాని తర్వాత ఇక మనం ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడితే దీనిలో ఈ కీస్ ఏవైతే ఉంటాయో మనం టైపింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉన్నాయి. దాంతోపాటు ట్రాక్ ప్యాడ్ కూడా చాలా పెద్ద సైజులో ఉంది. నెక్స్ట్ ఇక పర్ఫార్మెన్స్ కోసం వీళ్ళు ఇంటెల్ i7 సంబంధించిన 13th జనరేషన్ యూజ్ చేసిన కారణంగా పర్ఫార్మెన్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే ఇక మనకి ఇది వేరే లెవెల్లో ఉందని చెప్పేసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పాను 500 nits బ్రైట్నెస్ తోటి ఇది వస్తుంది. సో దీనిలో మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా దీని ఆస్పెక్ట్ రేషియో గురించి మాట్లాడితే 16:10 ఆస్పెక్ట్ రేషియోని వాడిన కారణంగా మనకు స్క్రీన్ అనేది చాలా పెద్దగా కనిపిస్తాయి. సో లాస్ట్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే ఈసారి వీళ్ళు ఈ జనరేషన్లో చేసిన ఇది ఒక పెద్ద ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసుకోవచ్చు. మరి దీని రెజల్యూషన్ గురించి మాట్లాడినట్టయితే 2880x1800 ఉంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే 3K డిస్ప్లే అని చెప్పేసి అయితే మనం దీన్ని అనుకోవచ్చు. సో మరి ఇది 16 inches స్క్రీన్ ఉంటుంది. నెక్స్ట్ కనెక్టివిటీ కోసం మనకు వైఫై 6E అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక మనకు దీని డిస్ప్లే క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే డిస్ప్లే మీరు చూసినట్టయితే చాలా మంచి కలర్స్ కనిపించేస్తూ ఉంటాయి అమోలెడ్ డిస్ప్లే కారణంగా. ఇక మన సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే 5 watts సంబంధించిన 2 స్పీకర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు AKG సౌండ్ అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. సో దీనిలో మనకు డాల్బీ అట్మాస్ కూడా కనిపిస్తుంది. అంటే మనం ఎక్కువగా వీడియోస్ చూసేటప్పుడు, మూవీస్ చూసేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. గ్రాఫిక్ గురించి మాట్లాడినట్టయితే ఇంటెల్ ఐరిస్ Xe గ్రాఫిక్ని అయితే దీనిలో వీళ్ళు యూజ్ చేశారు. నెక్స్ట్ మనం వెయిట్ గురించి మాట్లాడితే ఓన్లీ 1.56 kgs మాత్రం ఉంటుంది. ఇక మనకు ఛార్జింగ్ కోసం 65 watts ఫాస్ట్ ఛార్జర్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేసేసారు. నాకు బ్యాటరీ బ్యాకప్ బాగా అనిపించింది, డీసెంట్గా అనిపించింది. సో ఎక్కువగా మీరు వర్క్ చేసేటప్పుడు ఈ బ్యాటరీ బ్యాకప్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం రాదు. మరి ఓవరాల్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే ఈసారి వీళ్ళు డిస్ప్లేలో చాలా మంచి ఇంప్రూవ్మెంట్ చేశారు. ఈ ఆస్పెక్ట్ రేషియో ఏదైతే ఉంటుందో దాన్ని పెంచారు. దాంతోపాటు మనకు దీనిలో 120 Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది. సౌండ్ కూడా డీసెంట్గా వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ బాగుంది. ఎస్పెషల్లీ దీనికి సంబంధించిన ఈ ఈకో సిస్టమ్ ఏదైతే ఉంటుందో, ఎవరైతే ఎక్కువగా సామ్సంగ్ డివైస్ వాడుతూ ఉంటారు సరే, సామ్సంగ్ ఫోన్, సామ్సంగ్ వర్డ్, సామ్సంగ్ వాచ్, సామ్సంగ్ టీవీ, సో అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ ల్యాప్టాప్ అనేది చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఒక ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయడానికి, బిల్డ్ చేయడానికి. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే మరి దీనికి సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ అనేవి నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మరి డిఫరెంట్ వేరియంట్లలో దొరుకుతుంది. i3, i5, i7 అని చెప్పేసి ప్రజెంట్ నా చేతిలో అయితే i7 సంబంధించిన వేరియంట్ అయితే ఉంది. సో మరి పర్ఫార్మెన్స్ పరంగా చూసుకున్నట్టయితే మీరు ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. మరి మొత్తానికి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మరి మీకు ఈ ల్యాప్టాప్ అనేది ఎలా అనిపించింది కింద కామెంట్లో రాండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.